హాయ్ వ్యూయర్స్, హార్టీ వెల్కమ్ టు మాస్టర్ తెలుగు టీవీ. నేను మీనా. ఏషియన్ ఉషోదయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఆర్థోపెడిషియన్ డాక్టర్ ఫణితేజ విల్లా ఎంఎస్ ఆర్థో గారు మన ముందు ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మాస్టర్ తెలుగు టీవీ ప్రేక్షకులకి మరియు ఏలూరు పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ నమస్కారం. సార్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కీళ్ళవాతం అంటే ఏంటి సార్? అంటే ఇప్పుడు మనం తరచూ రెగ్యులర్ గా వింటున్నానే ఉంటున్నాము. మన ఓపీడీ కంటే మా ఆర్థోపెడిషియన్స్ కానీ లేకపోతే రెగ్యులర్ గా రుమటాలజిస్టుల దగ్గరికి కానీ మన ప్రజలు ఎక్కువ కీళ్ళవాతం సమస్యతో వస్తున్నారు. అంటే కీళ్ళవాతం అనేది ఒకటి రెండు వర్డ్స్ లో చెప్పేది కాదు. కీళ్ళవాతంలో చాలా రకాలు ఉంటాయన్నమాట. ముందుగా మనం తెలుసుకోవాలనుకుంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఈ మధ్య తరచూ వింటా ఉంటున్నాము. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏంటంటే ఒక దీర్ఘకాలిక వ్యాధి అనమాట. అంటే క్రానిక్ డిజార్డర్ అంటారు. మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. అంటే బాడీలో ఉండే సెల్ఫ్ని అన్సెల్ఫ్ కింద అంటే నాన్ సెల్ఫ్ కింద రికగ్నైజ్ చేసి ఎక్కువగా రియాక్షన్ చూపించి జాయింట్స్ అంటే మెయిన్గా చిన్న చిన్న జాయింట్స్ని ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే పొద్దున్నే లేచినప్పుడు బాగా పట్టేసినట్టు ఉండడం కానీ, చేతి వేళ్ళు కానీ, కాళ్ళ వేళ్ళు కానీ ఇట్లా అంటే సిమెట్రికల్గా వస్తుంది. అంటే ఇటు సైడ్ ఏ జాయింట్స్ వచ్చినాయో ఇటు సైడ్ కూడా అదే జాయింట్స్ రావడానికి ఛాన్సులు ఉంటాయి అనమాట. 30 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి అంటే ఈ మధ్య గ్యాప్లో ఎక్కువ మందికి మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చూస్తూ ఉంటున్నాం అనమాట. దీని మెయిన్ సిమ్టమ్స్ వచ్చేపాటికి పెయిన్ అనేది చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. కొందరిలో ఏంటంటే బేర్ చేసేంత వరకు పెయిన్ ఉంటుంది, కొందరికి ఏంటంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. పొద్దున్న లేచినప్పుడు మెయిన్గా ఎక్కువ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం అనమాట. లేకపోతే రెస్ట్ అనమాట. అంటే కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత కొంచెం సేపు మళ్ళీ ఏమైనా పనులు చేసుకోవాలన్నా సరే వాళ్ళకి నొప్పులు రావడం అనేది సహజంగా. కొంచెం మూవ్ అయినా సరే కొంచెం మూవ్ అయ్యి కొంచెం యాక్టివిటీ చేశాక తగ్గుతూ ఉంటాయి అనమాట. అది ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్న కొద్దీ తగ్గుతూ ఉంటాయి. ఇవి మనం అబ్జర్వ్ చేసే సిమ్టమ్స్ అనమాట. ఇది నెగ్లెక్ట్ చేస్తే అదేమవుతుందంటే కాంప్లికేషన్స్ లీడ్ చేస్తుంది. అంటే ఏంటంటే ఈ జాయింట్స్ అనేవి వంకర్లు పోవడం కానీ, వంకర్లు పోయి డిఫార్మిటీస్ అంటారు అనమాట. ఆ వంకర పోయి ఆ డిఫార్మిటీ అలాగా పర్మనెంట్గా ఉండిపోవడానికి కూడా దారి తీస్తుంది. కాబట్టి ముందుగానే దీన్ని తెలుసుకుని అంటే దీనికి కొన్ని టెస్ట్స్ ఉంటాయమ్మా. అంటే ల్యాబ్ టెస్టులు కానీ ఇప్పుడు చెప్పినట్టుగా మీకు సిమ్టమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే చిన్న జాయింట్స్ అన్ని ఎక్కువగా మెయిన్గా ఇన్వాల్వ్ అవుతాయి. ఆ తర్వాత పెద్ద జాయింట్స్ కూడా వెళ్తుంది. నెమ్మదిగా జాయింట్ అరిగిపోవడం అనేది దీనికి ఒక్కొక్క స్టేజ్ వైజ్ జరిగే ప్రొసీజరు. దీనికి కొన్ని ల్యాబ్ టెస్ట్లు ఉంటాయి అనమాట. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కంపల్సరీ ఉంది మనకి అనుకుంటే ల్యాబ్ టెస్ట్లు వచ్చేప్పటికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. ఆర్ఏ ఫ్యాక్టర్ ఒకటి, యాంటీ సిసిపి యాంటీబాడీ అని ఉంటుంది. నెక్స్ట్ ఏఎస్ఓ టైటరు, ఈఎస్ఆర్ అని చెప్పి ఇట్లాంటి కొన్ని ల్యాబ్ టెస్ట్లు ఉంటాయి. అంటే సిమ్టమ్స్ ప్లస్ ల్యాబ్ టెస్ట్స్ రెండింటిని కలిపి మనం కన్ఫర్మేషన్గా తీసుకుని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ మనం ఇచ్చుకోవడం జరుగుతుంది అనమాట. అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి. సార్, ఇప్పుడు దీనిలో ఈ రుమటాయిడ్ అనేది ఏజ్ లిమిట్ అనేది ఏమైనా ఉంటుందా? చిన్న వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి ఎవరికైనా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఎవరికైనా రావచ్చమ్మా. ఇది ఓన్లీ ఈ ఏజ్ పర్టికులర్ గా ఉంటుందని చెప్పడం. ఇందా చెప్పినట్టుగా 30 నుంచి 60 వరకు కొంచెం ఫిమేల్ జెండర్కి ఎక్కువగా ఉంటాయి. అంటే మన టెక్స్ట్ బుక్స్ కానీ లేదా జర్నల్స్ లో కానీ చూస్తుంటే ఏమవుతుందంటే ఇన్ జనరల్ కొంచెం ఫిమేల్ వాళ్ళకు వచ్చేలాగా ఉంటున్నాయి ఎక్కువ. ప్లస్ ఈ మధ్య కొంచెం పెరుగుతుంది ఏంటంటే పోస్ట్ వైరల్ ఆర్థరాలజీస్ అంటారు అనమాట. అంటే ఏంటంటే బాగా పెద్ద ఫీవర్స్ ఏమైనా వచ్చినప్పుడు ఆ తర్వాత ఈ కీళ్ళ నొప్పులు అనేవి చాలా మందిలో ఎక్కువ కాలం కనబడుతూ ఉంటుంది. అంటే ఒక 6 నెలల పాటు కానీ సంవత్సరం పాటు కానీ ఉంటా ఉంటుంది అనమాట. సో ఇవి మనం రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే అది దేని వల్ల వచ్చింది, ఒకవేళ వాళ్ళకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా లేకపోతే ఓన్లీ పోస్ట్ వైరల్గా వచ్చి కొన్నాళ్ళు ఉండి తగ్గిపోతుందా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవడం కోసం అన్న ల్యాబ్ టెస్టులు తీసుకుని దాన్ని బట్టి మనం ముందు నుంచే ప్రివెంట్ చేసుకోవడం బెటర్ అనమాట. దీనికి ట్రీట్మెంట్ అనేది డివైడ్ చేసుకోవచ్చు మనం. ఏంటంటే ఉన్న సిమ్టమ్స్ని బట్టి సిమ్టమ్స్తో పాటు పాజిటివ్ వచ్చినాయి అంటే డిమార్ట్స్ అనే మెడికేషన్ ఉంటుందమ్మా దీనికి. అంటే ఏంటంటే డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమటాయిడ్ డ్రగ్స్ అని ఉంటాయి అనమాట. సో ఇవి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం స్టార్ట్ చేసుకుంటే ఆ డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది తగ్గించవచ్చు అనమాట. అంటే కంప్లీట్ వంకర్లు పోవడం కానీ కంప్లీట్గా అరిగిపోవడం కానీ ఆ స్టేజ్కి రానివ్వకుండా ఇమీడియట్గా డయాగ్నోస్ చేసుకుని మనం ముందు నుంచే అవి స్టార్ట్ చేసుకుని అంటే ఫర్ టైం బీయింగ్ ఎనసైడ్స్ అంటారు. అంటే అనాల్జిసిక్స్ అనమాట. కొంచెం పెయిన్ కిల్లర్స్ పెట్టుకుని లో డోస్లో స్టెరాయిడ్స్ పెట్టుకుని దాంతో పాటు డిమార్ట్స్ అనమాట ఇవి యాడ్ చేసుకుని ఆ తర్వాత మనం ప్రొలాంగేషన్ పీరియడ్లో డిమార్ట్స్ అనేది కంపల్సరీ యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు షుగర్కి
మనం బీపీకి ఎలా వాడుతున్నామో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి జీవితకాలం వాడాల్సి వస్తుంది, ఇంకా రెగ్యులర్ గా వాడుతూనే ఉండాల్సి వస్తుంది. కాకపోతే ఒకటి ఏంటంటే పేషెంట్ ప్యానిక్ ఫీల్ అవ్వకూడదు. ఎప్పుడైనా సరే సమస్య పేషెంట్ కి అర్థమైంది అంటే వాళ్ళే ఎలా ట్రీట్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రివెంట్ చేసుకోవాలన్న టెక్నిక్స్ వాళ్ళకి మనం చెప్పామనుకోండి. అంటే ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ పెంచుకోవడం, డైలీ వాకింగ్ లాంటివి చేయడం, డైట్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే డైట్ లో కొంచెం ఏంటంటే నాన్ వెజ్ లాంటివి తీసుకోకుండా ఉండడం, కొంచెం ఎక్కువ ఫైబర్ డైట్ తీసుకోవడం, ఇవన్నీ మనం కొంచెం వాళ్ళకి అలవాటు చేసి దాంతోపాటు మెడిసిన్స్ కూడా చెప్పి, అంటే 2 టైప్స్ అనమాట. అంటే ఫిజికల్ గాను మెంటల్ గాను వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉండేలాగా చేస్తే వాళ్ళ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మనం ఎంతకంతకు ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సరే, ఇప్పుడు ఈ రుమటాయిడ్ అనేది ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఏమైనా వస్తూ ఉంటుందా, లేదంటే ఎలాంటి వారికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? లైక్ ఇప్పుడు వేరే వేరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, డిసీజెస్, ఎలాంటి వాళ్ళకి త్వరగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సార్? అంటే ఇది మధ్యలో వచ్చేదనే కాదమ్మా, అంటే అగ్రవేట్ చేయొచ్చు. అంటే మిగతా కోమార్బిడిటీస్, అంటే మీకు డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ కానీ ఇట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది అగ్రవేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ స్మోకర్స్ అనమాట, క్రానిక్ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళలో కూడా కొంచెం ఇది ఎక్కువగా సిమ్టమ్స్ చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ తీసుకునే మెడికేషన్ కూడా పనిచేయకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళలో పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట. సార్, ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నాం, చిన్న వాళ్ళనే కాదు పెద్దవాళ్ళనే కాదు, రెగ్యులర్ గా వింటున్న మాట మోకాళ్ళు నొప్పులు, మోకాళ్ళు అరిగిపోవడం. వాటి గురించి మీరు మా వ్యూవర్స్ కి ఏం చెప్తారు సార్? మోకాళ్ళు నొప్పులు అనేవి ఈ మధ్య సహజంగా వస్తున్నాయండి. అంటే ఒకటి ఏంటంటే ఏజ్ పరంగా, అంటే మెయిన్ ఏంటంటే ఇందులో మనం చూసుకోవాల్సిన ఫిజికల్ యాక్టివిటీస్ అనమాట. అంటే బాగా ఎక్కువ, అంటే అగ్రికల్చర్ లేబర్ ఉంటారు, లేకపోతే డైలీ లేబర్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే చేసే పనే కొంచెం ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడం ఉంటుంది. వాళ్ళకి అరుగుదల రాకపోయినా సరే మోకాళ్ళ నొప్పులు అనేది ఏదో డ్యూ టు ఏదో కాల్షియం డెఫిషియన్సీ వల్ల అవ్వచ్చు, లేకపోతే వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి లిగమెంట్ లాక్సిటీ అంటారు అనమాట. వీటి వల్ల కూడా అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే అరుగుదల, అంటే మోకాళ్ళ అరుగుదల అనేది వస్తుంది అంటే ఏజ్ ఫ్యాక్టర్ బాగా మనం అబ్జర్వ్ చేయాల్సిందే. ఏజ్ ఫ్యాక్టర్ అనమాట. అంటే మెయిన్ మనం ఫీమేల్ జెండర్ తీసుకున్నాం అనుకోండి, పోస్ట్ మెనోపాజల్, అంటే వాళ్ళకి నెలసరి ఆగిపోయిన తర్వాత నుంచి ఎముకలు అనేవి కొంచెం వీక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఎముక, ఇప్పుడు మనం ఈ మోకాలు అనేది ఇది జాయింట్ అనమాట. ఈ మోకాలు జాయింట్ లో ఈ మధ్యలో ఉండే పార్ట్ని మనం ఏమంటాం అంటే గుజ్జు అంటాం అనమాట. ఈ గుజ్జు అనేది ఏమవుతుందంటే ఈ పైన ఉన్న ఎముకని కింద ఎముకని మధ్యలో ఫ్రిక్షన్ లేకుండా ఉంచడం కోసం మనకి యూజ్ అవుతుంది. అంటే మీరు ఇలా కాలు మడవాలన్నా, ఇలా కొంచెం కొంచెంగా నడవాలన్నా, మెట్లెక్కి దిగాలన్నా మనకేమవుతుందంటే అది నొప్పి లేకుండా చేయడానికి మనకు యూజ్ అవుతుంది అనమాట. వయసుతో పాటు ఏమవుతుందంటే ఈ మోకాల మధ్య గుజ్జు అనేది తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట వయసుతో పాటు. అంటే ఏదైనా సరే ఎక్కువ కాలం వాడుతున్న కొద్ది ఏమవుద్ది, అది అరగడం మొదలవుతూ ఉంటుంది. అదే మెకానిజం మనకు మోకాల మధ్య కూడా ఉంటుంది అనమాట. సో ఈ గుజ్జు తగ్గుతున్న కొద్దీ ఏమవుతుందంటే ఈ ఎముక వచ్చి ఈ ఎముకతో రాసుకుపోతుంది, అంటే దగ్గరికి వచ్చేస్తాయి అనమాట. దాంతో ఆ కాలు మడత చేసినా, లేకపోతే ఏమన్నా కొంచెం ఎక్కువగా బరువు పనులు చేసినా, లేకపోతే ఎక్కువ మెట్లు ఎక్కి దిగుతున్నా, మోకాల మీద కూర్చుని లేస్తున్నా, అప్పుడు నొప్పులు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. దీనికి ఇమీడియట్ గా మనకి ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫర్దర్ గా మనం ఏంటంటే ఎక్స్రే చేయొచ్చు. ఎక్స్రే చేసినప్పుడు మనకు అందులో స్టేజింగ్ తెలుస్తుంది. స్టేజింగ్ అనేది ఉంటుందండి ఇందులో, మోకాలు అరిగిపోవడం అనే దాంట్లో. స్టేజింగ్ అనేది ఏంటంటే ఇమీడియట్ గా ఇప్పుడు నేను చెప్పినట్టుగా కొంచెం గుజ్జు అరుగుతుంది అంటే అప్పుడప్పుడే అరుగుతున్న స్టేజ్, అది ఎనాల్జెసిక్స్ మామూలుగా పెయిన్ కిల్లర్స్ అవి వాడుకుంటే కొంచెం ఇమీడియట్ గా తగ్గడానికి ఛాన్స్ ఉంటాయి. సెకండ్ స్టేజ్ అనేది ఏంటంటే కొంచెం లూజ్ బాడీస్ అనమాట. అంటే ఇప్పుడు ఈ మోకాళ్ళకి ఇటు సైడ్ కొంచెం ఎముక పెరుగుతున్నట్టుగా అవుతూ ఉంటుంది అనమాట. అది మనకి ఎక్స్రేలో క్లియర్ గా అర్థం అవుద్ది. ఇంకా తర్వాత మోకాలు గుజ్జుతో పాటు అరిగిపోతూ, అంటే ఒక 30 నుంచి 50% అరిగిపోవడానికి థర్డ్ స్టేజ్ అంటారు. ఇక 60% అంటే కార్టిలేజ్ డ్యామేజ్ అంటారు. అంటే ఇక్కడ ఉండే ఈ క్యాప్సూల్ కవరేజ్ అనేది కార్టిలేజ్ అంటారు. ఆ కార్టిలేజ్ డ్యామేజ్ తో పాటు గుజ్జు కూడా కంప్లీట్ అరిగిపోతాయి. అంటే ఎముక కంప్లీట్ దగ్గరికి వచ్చేస్తా ఉంటుంటే అది 4th స్టేజ్ అనమాట. వీటికి ఈ విధంగా స్టేజ్లు ఇచ్చుకుంటానికి జరుగుతుంది అనమాట. దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉంటాయి మన దగ్గర. సార్, వీటికి ఇప్పుడు ఏమైనా సర్జరీస్ అనేవి ఉంటాయి సార్? చాలా మంది చేయించుకుంటారు సర్జరీస్. అంటే ఒకటి ఏంటంటే చాలా మంది మోకాలు నొప్పులు వస్తున్నాయి, మోకాలు చెప్ప మార్చుకోవాలనే ఆపరేషన్ అనేది చాలా మంది భయపడతా ఉంటారు. కాబట్టి ఇందులో ఏంటంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే మోకాలు నొప్పి స్టార్ట్ అయ్యింది అనుకున్నప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా ఏంటంటే ఫిజియోథెరపీ అనమాట. అంటే ఫిజికల్ గా ముందు అసలు ఏమేమి ఎక్సర్సైజులు చేసుకుంటుంటే దాన్ని నివారించవచ్చు. ప్లస్ దాంతో పాటు మెడికేషన్, రెగ్యులర్ మెడికేషన్, అంటే కాల్షియం కానీ కొంచెం మైనర్ గా మనకి ఏంటంటే కొంచెం గుజ్జుపడే లాంటివి ఉంటాయి టాబ్లెట్స్ అవి. బట్
టెంపరీయే కానీ బట్ స్టేజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా చేసుకోవచ్చు. అంటే ఏదర్ 1 or 2nd stage లో ఉన్నాయనుకోండి, వాళ్ళు 3rd, 4th స్టేజ్కి వెళ్లకుండా అప్పటి నుంచి ప్రివెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ప్లస్ కొన్ని మనకి ఇంజెక్టబుల్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి. అంటే ఏదర్ పెయిన్ తగ్గడానికి అయితే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ లాంటివి ఇచ్చుకోవచ్చు. కాకపోతే అవి కూడా ఎక్కువ చేయకపోవడం అనేది మంచిది. నెక్స్ట్ పిఆర్పి ట్రీట్మెంట్ ఒకటి వచ్చింది మనకి. పిఆర్పి అంటే ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనమాట. అంటే మన బ్లడ్ ఒక 15 to 20 ml మనమే బ్లడ్ తీసి అది సెంట్రిఫ్యూగేషన్, డబుల్ టైమ్ సెంట్రిఫ్యూగేషన్ చేసినప్పుడు ఒక స్ట్రా కలర్ ఫ్లూయిడ్ వస్తుంది. అది మోకాల లోపలికి ఎక్కడైతే మనకు అరుగుదల ఎక్కువ ఉందో ఆ ఏరియాలోకి ఇంజెక్ట్ చేస్తాం అనమాట. దానికి 2 కెపాసిటీస్ ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ అనమాట, అంటే దీని చుట్టూ వాపును తగ్గించే గుణం ఉంటుంది. ప్లస్ రీజనరేషన్ అనమాట, అంటే ఇక్కడ కార్టిలేజ్ ఎంతవరకు డ్యామేజ్ అయిందో దాన్ని మళ్ళీ రీజనరేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది పిఆర్పి ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు వాడుకలో వచ్చింది. కాకపోతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 2nd stage, 3rd స్టేజ్లో చేయించుకోవడం బెటర్. దీని ఎఫెక్ట్ 6 months నుంచి 6 years దాకా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ గ్రేడ్ 3, 4th గ్రేడ్కి వెళ్ళిపోతుంది, కంప్లీట్ అరిగిపోతుంది అంటే ఏ ట్రీట్మెంట్ అయినా సరే టెంపరీగానే ఉంటుంది. పిఆర్పి ట్రీట్మెంట్ కానీ, లేకపోతే ఏదో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ, ఫిజియోథెరపీ కానీ ఏదన్నా సరే అసలు అన్బేరబుల్గా ఉంది, భరించలేకపోతున్నాం అంటే కాళ్ళు కూడా వంకర్లు వెళ్ళిపోతున్నాయి, కొంచెం నడవడానికి ఇబ్బంది అవుతుంది, అసలు కాలు మడవలేకపోతున్నా, బాగా నొప్పిగా ఉంటుందంటే మాత్రం మోకాలు చెప్పు మార్పిడి, అంటే మోకాలు చెప్పు మార్చుకోవడం అనేది పర్మనెంట్ సొల్యూషన్ ఆస్టియోఆర్థరైటిస్ కి. ఓకే సార్. సార్ ఇప్పుడు చాలా మందిని చూస్తూ ఉంటామండి, ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, పెయిన్ భరించలేక చాలా మంది పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా, దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందండి? పెయిన్ కిల్లర్స్ అనేది ఏంటంటే జనరల్గా అంటే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. అంటే ఓపియాయిడ్ ఎనాల్జెసిక్స్ అని చెప్పి, ఎన్ఎస్ఏడ్స్ అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. వీటికి ఏంటంటే ఎక్కువ కాలం, అంటే కొందరు ఏంటంటే వేసుకున్నప్పుడు బాగుంది కదా అని చెప్పేసి ఇక రెగ్యులర్గా ఒక మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి వేసేసుకుని ఇంకా వాళ్ళ పనులకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే దాని ఎఫెక్ట్ కిడ్నీస్ మీద పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే క్రానిక్గా బాగా రెగ్యులర్గా వాడే వాళ్ళకి మాత్రం కంప్లీట్ కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపించడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేసుకుని ఫిజికల్ యాక్టివిటీస్ని పెంచుకుని కొంచెం రిస్ట్రిక్షన్స్ అనమాట, అంటే ఎక్కువ వర్క్ లేకుండా కొంచెం ఏంటంటే 1 hour అలా వర్క్ చేసిన తర్వాత ఒక కాసేపు కొంచెం రెస్ట్ తీసుకోవడం, ఆ టైప్లో బిహేవియరల్ యాక్టివిటీస్ని చేంజ్ చేసుకోవడం బెటర్ నన్ను అడిగితే. సార్ ఇప్పుడు ప్రెసెంట్ చాలా మంది సిజేరియన్, సి సెక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ డెలివరీస్. ఆఫ్టర్ డెలివరీ తర్వాత అనెస్థీషియా ఇవ్వడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుందని చాలా మంది నోట్లోంచి విన్నాను సార్. అలాగే ఇప్పుడు నడుము నొప్పి బాగా ఎక్కువగా ఉంటుందండి, చిన్నవాళ్ళు కావచ్చు, అంటే సిట్టింగ్ వాళ్ళు ప్రొఫెషన్ బట్టి కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, చాలా మంది ఫేస్ చేస్తున్నారు నడుము నొప్పిని. దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? మంచి క్వశ్చన్ అడిగారండి. అంటే మన దగ్గర వస్తున్న ఓపీడీలో కొంతమంది ఈ డౌట్ కూడా నాకు రైజ్ చేశారు. కాకపోతే ఒకటి నేను వాళ్ళకి క్లియర్ చేయాలనుకుంటుంది ఏంటంటే 100% స్పైనల్ అనస్థీషియా ఇవ్వడం వల్ల నడుము నొప్పి రాదు. ఇది మాత్రం 100% అనమాట. ఎందుకంటే ఏదర్ సిజేరియన్ సర్జరీ కానివ్వండి, లేకపోతే కాలుకి మేము చేసే ప్లేట్ సర్జరీస్ కానీ, లేకపోతే ఫ్రాక్చర్ కేసులో చేసే సర్జరీలు కానీ వెన్నుకి మొత్తం ఇవ్వడం అనేది సహజం అనమాట. సో దానివల్ల వెనకాల ఉండే స్పైనల్ ఫ్లూయిడ్ వరకు మనం వెళ్ళి ఎనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. కానీ లోపల ఉండే లామినాక్ కానీ, అంటే ఇందులో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకు వెన్నుపోసు చూసేటప్పటికి ఇలా ఉంటుంది. అంటే ఇది ఏంటంటే మెయిన్గా లంబార్ వర్టిబ్రే అంటారు. అంటే ఒక 5 వర్టిబ్రేలు కలిపి, అంటే 5 వెన్నుపోసు ఎముకలు కలిపి లంబార్ రీజన్ అంటారు. మెయిన్ గా లో బ్యాక్ పెయిన్ వచ్చేది ఈ రీజన్ లోనే ఉంటది అనమాట. సో అందులో కూడా L4, L5 లెవెల్లో జనరల్ గా ప్రాబ్లం ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సిజేరియన్ అనేది మామూలు జనరల్ సర్జరీతో పాటుగా చేసే సర్జరీ లాంటిదే కానీ వెన్నుపూసకి ఇచ్చిన మొత్తు వల్ల వచ్చేది కాదు. ఇది వెన్ను సమస్య ఎలాగొస్తుంది అంటే జనరల్ గా ఏంటంటే కొంచెం ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడం అనమాట. అంటే కిందకు ఒంగులు లేచే పనులు కానీ, లేకపోతే ఎక్కువగా బరువులు మోసే పనులు కానీ, అంటే పిల్లల్ని ఎత్తుకోవడం కూడా, అవి ఏంటంటే మనం జనరల్ గా చిన్న పనే అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి దానివల్ల కూడా అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ప్లస్ మనం రీజన్ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే ఏదో పారాస్పైనల్ అనమాట, అంటే స్పైన్ కి అటు సైడ్ ఇటు సైడ్ పెయిన్ వస్తుందా, లేకపోతే ఓన్లీ మధ్యలో వస్తుందా అన్నది చూసుకోవాలి. ప్లస్ దాంతోపాటు రేడియేటింగ్ పెయిన్ అనమాట, అంటే ఓన్లీ వెన్నుపోస దగ్గరే ఉంటుందా నొప్పి, వెన్నుపోస దగ్గర నుంచి పక్కకి ఇట్లా కింద కాలు వెనక భాగం నుంచి కింద వరకు వస్తుంది, అంటే అది సయాటికా ప్రాబ్లం అంటారు. ఆ టైప్ లో వస్తుందా నొప్పి అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే మెయిన్ నేను ఎందుకు చెప్తున్నానంటే పారాస్పైనల్ అంటే స్పైన్ అటుపక్క ఇటుపక్క వస్తుంది అనుకుంటే మనం రీనల్ ఇష్యూస్ కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే ఏమైనా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా, లేకపోతే వేరే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అటు సైడ్ వెళ్తుంది డైరెక్షన్. అదే వెన్నుపోస సమస్యకు వచ్చేపాటికి ఏమైందంటే ఈ మధ్యలో ఉన్న భాగాన్ని మనం డిస్క్ అంటాం అనమాట.
ఈ మధ్యలో ఉన్నది, ఈ వర్టిబ్రే మధ్యలో ఉండేదాన్ని డిస్క్ అంటారు. ఇది ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు ఏమవుద్దంటే డిస్క్ జారడానికి ఛాన్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ విధంగా కనబడుతుంది, ఇక్కడ డిస్క్ బల్జ్ అయింది అనమాట. ఆ డిస్క్ ప్రొలాప్స్ అంటారు అనమాట. అది కంప్లీట్ స్టేజ్. అది వెళ్ళి వెనక భాగంలో ఉన్న నరాన్ని బాగా ప్రెస్ చేస్తుంది. అలా ప్రెస్ చేసినప్పుడే మనకేంటంటే ఈ L4 L5లో ఉన్న లెవెల్, అంటే L4 L5 లెవెల్లో నుంచి మనకు వచ్చేది L5 నర్వ్ రూట్ వస్తుంది. అది తొడ పక్క భాగం నుంచి ఇలా కాలు బొట్టన వేలు వరకు లాగడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అది బేసికల్గా మనం సయాటికా ప్రాబ్లం లాగా చూస్తూ ఉంటాం. ఈ బొట్టన వేలకు లాగడం ఒకటి, కొంచెం బాగా మంటలు పుట్టినట్టుగా అనిపించడం, కాలు తిమ్మిర్లు పెట్టడం, ఇవన్నీ కూడా ఏంటంటే నర్వ్ ప్రాబ్లం అనమాట. కంపల్సరీ ఈ సగం సిమ్టమ్స్తోనే పేషెంట్కి L4 L5 డిస్క్ ప్రాబ్లం ఉందనేది మనం ఈ సిమ్టమ్స్ తోనే కనిపెట్టచ్చు. దీనికి మెయిన్ ఏంటంటే ఒక్కొక్కటి, ఇప్పుడు ఏజ్ పరంగా వచ్చేపాటికి మీకు కాల్షియం, వైటమిన్ డి లెవెల్స్ కూడా తగ్గుతాయి. అవి కూడా తక్కువైనా సరే నడుము నొప్పి రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే ఏదో కాల్షియం డెఫిషియన్సీ ఉందా, లేకపోతే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందా, లేకపోతే నిజంగానే నర్వ్ ప్రాబ్లం డిస్క్ ప్రొలాప్స్ వల్ల వచ్చిందా, లేకపోతే డిస్క్ డీజనరేషన్ అనమాట. అంటే ఏజ్తో పాటు ఏమవుతుందంటే డిస్క్లు అనేవి అరిగిపోవడం కానీ ఇట్లాంటి వాటి వల్ల వచ్చిందా అనేది కూడా మనం ఇవన్నీ రూల్ అవుట్ చేసుకుంటే దాని పరంగా ట్రీట్మెంట్ పెట్టుకోవాల్సిన ఇది వస్తుంది అనమాట. సార్, ఇప్పుడు ఈ వెన్నుపూసకి సంబంధించి చెప్తున్నారు కదా సార్, దీనికి సంబంధించి మన హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? అంటే ముందు ఏంటంటే అమ్మ, ఇప్పుడు నేను చెప్పినట్టుగా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి కదా, ఆ రీజన్స్ మనం రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే మెయిన్ ఏంటంటే ఓన్లీ ఎక్స్రే ద్వారా మనం ఏంటంటే దాన్ని కన్ఫైన్ చేయలేం. ఒకవేళ సిమ్టమ్స్ పెరుగుతున్నాయి అంటే ముందు మెడికేషన్ ద్వారా చూస్తాం అనమాట. ఎప్పుడైనా సరే వెన్నుపూస సమస్య వచ్చినప్పుడు డోంట్ హరీ ఇంటూ సర్జరీ అనమాట. సర్జరీ వెళ్ళడం అనేది ఏదో బాగా పెయిన్ ఉన్నా సరే అది 48 to 72 అవర్స్లో కొంచెం రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇమీడియట్గా మనం NSAIDs కానీ కొంచెం ఏంటంటే బెడ్ రెస్ట్ తీసుకోవడం, కొందరు ఏంటంటే బెడ్ రెస్ట్ అడ్వైస్ చేస్తారు. ఒక్కొక్కసారి బెడ్ రెస్ట్ వల్ల అగ్రివేట్ అవుతుంది అనమాట పెయిన్ అనేది. సో ఆ తర్వాత కూడా తగ్గట్లేదు అనుకుంటే మనం MRI స్కాన్కి వెళ్ళడం బెటర్ అనమాట. MRI స్కాన్లో మనకు కరెక్ట్గా డిస్క్ ప్రొలాప్స్ ఉందా, లేకపోతే స్పాండైలిస్థెసిస్ అంటారు అనమాట. అంటే ఒక వర్టిబ్రే మీద ఇంకోటి ఎక్కడం అనమాట. అంటే స్పాండైలిస్థెసిస్ ఉందా, లేకపోతే ఓన్లీ డిస్క్ ప్రాబ్లం ఉందా, నర్వ్ కంప్రెషన్ ఉందా అనేది మనకు అందులో అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ఏదర్ మెడికేషన్ ఒకటే యూస్ చేయాలా, లేకపోతే మెడికేషన్తో పాటు ఫిజియోథెరపీ ఉంటుంది అనమాట. ఫిజియోథెరపీ ద్వారా ఆల్మోస్ట్ కొంచెం యంగ్ పేషెంట్స్ అయితే 70 to 80% పీపుల్కి ఫిజియోథెరపీ ద్వారా రిలాక్సేషన్ రావడం ఛాన్స్ ఉంటుంది. కాకపోతే తర్వాత కూడా హెవీ యాక్టివిటీస్ తగ్గించుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవాలి. అప్పటికీ రిలీఫ్ రావట్లేదు అనుకుంటే సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట మనకంటే. ఏదర్ లామినెక్టమీ కానీ, డిస్కెక్టమీ ప్రొసీజర్ కానీ, లేకపోతే స్పైనల్ ఫ్యూజన్ సర్జరీస్ అని, ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొడాలిటీస్ మనకి అవైలబిలిటీ ఉంటుంది. అవి ఇదర్ టెక్నిక్ని బట్టి, అంటే మనం ఎండోస్కోపిక్గా కానీ లేకపోతే మినిమల్ ఇన్వేజివ్గా కానీ అలాగా సర్జరీస్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే సార్, నవే డేస్ లో మనం ఎక్కువగా చూస్తున్నాం, జనరల్ గా పిల్లల దగ్గర నుంచి ఎవరైనా స్పోర్ట్స్ ఇంజురీస్ ఎక్కువ జరుగుతున్నాయి కదా సార్. అవునండి, అవును. దాని గురించి మీరు ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా, లేదంటే వాటి గురించి సంబంధించి మీరు చెప్తారా ఏమైనా? అవునండి, స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే జనరల్గా ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా మోకాలు నొప్పి అందరి ఏజ్లకి వస్తుంది, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అని చెప్పేసి అన్న. ఇందాక కూడా నేను చెప్పాను ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు మోకాలు నొప్పిలో మెయిన్ ఇంకొక అంశం ఏంటంటే స్పోర్ట్స్ ఇంజురీస్ అనమాట. అంటే స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు ఫుట్బాల్ కానీ, లేకపోతే కబడ్డీ కానీ, బాస్కెట్బాల్ ఇలాంటి కొంచెం హెవీ స్ట్రెస్ ఉండే గేమ్స్ ఆడినప్పుడు ఏమైందంటే మోకాలు ట్విస్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. మెయిన్గా మనం మోకాల గురించి మాట్లాడుతున్నాం. అంటే షోల్డర్ కూడా ఉంటాయి లెగ్మెంట్స్ అనేవి, వాటి గురించి తర్వాత మాట్లాడడం. మెయిన్ ఏంటంటే మోకాల దగ్గర ఉండే లెగ్మెంట్స్ గురించి చెప్పాలంటే ఏంటంటే ఒక యాంటీరియర్ క్రూషియేట్ లెగ్మెంట్ అని ఒకటి ఉంటుంది, పోస్టీరియర్ క్రూషియేట్ లెగ్మెంట్స్ అని ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ భాగంలో చూసామంటే మనం పైన ఎముకని కింద ఎముకని జాయింట్ చేసే లెగ్మెంట్స్ ఉంటాయి. ఇట్లాగా పైనుంచి ముందు నుంచి వెనక దాకా వస్తుంది, వెనక నుంచి ముందు దాకా వచ్చేవి లెగ్మెంట్స్ ఉంటాయి లోపల మధ్యలో. అవి మనకేంటంటే బ్యాలెన్స్కి ఉపయోగపడతాయి. అంటే ఈ ఎముక పైన ఎముక ఇలా ముందుకు జారిపోకుండా, కింద ఎముక ఇలా రాకుండా, అంటే మెట్లు ఎక్కి దిగడానికి కానీ లేకపోతే దిగినప్పుడు పైకి ఎక్కడానికి కానీ మనకు యూజ్ అయ్యేవి ఈ లెగ్మెంట్స్ వల్ల యూజ్ అవుతాయి అనమాట. యాంటీరియర్ క్రూషియేట్ కానీ, అంటే వాటి మామూలుగా అబ్రివేషన్స్ చెప్పాలంటే ACL, PCL ఇంజరీస్ అంటాం అనమాట. వాటితో పాటు జాయింట్ మధ్యలో అర్ధచంద్రాకారంలో మనకి మెనిస్కే అని చెప్పేసి ఉంటాయి అనమాట. సో
ఇవన్నీ లెగమెంట్స్ అన్నమాట దాని చుట్టూ ఉండేవి. ఇవి మైనర్ ఇంజురీస్ లాగా అనిపిస్తాయి కానీ రాను అంటే క్రానిక్ గా వెళ్లే కొద్దీ వాళ్ళు నడుస్తున్నప్పుడు కానీ స్టెప్స్ ఎక్కి దిగుతున్నప్పుడు ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పేయడం కానీ అంటే ఒక్కసారిగా మోకాలు లాక్ అయిపోవడం కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ తో మనకు ప్రెజెంట్ అవుతారు. పాపప్ సౌండ్ లాంటిది రావడం, స్వెల్లింగ్ రావడం, బాగా పెయిన్ ఉండడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి అనమాట. ఇవి మనకి జనరల్ గా రూల్ అవుట్ చేసుకోవడానికి ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవడం అనేది అడ్వైజరీ అనమాట. అంటే మనకు మోకాలు ఎక్స్రే తీసినా అందులో అంత ఫైండ్ అవుట్ చేయలేము. సో మోకాలు దానికి సంబంధించిన ఎంఆర్ఐ తీపిస్తే మనకు అందులో లెగమెంట్ ఇంజరీ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఈ లెగమెంట్ ఇంజరీస్ కి మనం ఏంటంటే కంప్లీట్ టేర్ అని, పార్షియల్ టేర్ అని ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన లెగమెంట్స్ లో కంప్లీట్ టేర్ ఉందనుకోండి, కంపల్సరీ సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది. ఏదర్ ఏసీఎల్ కానీ, పీసీఎల్ కానీ, మెనిస్కే కానీ, వీటన్నిటికి కూడా ఆర్థ్రోస్కోపిక్ పరంగా అంటే కీ హోల్ సర్జరీస్ అవైలబిలిటీ ఉన్నాయి ఇప్పుడు నౌ డేస్ లో. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చి లోపల కెమెరా పెట్టి జాయింట్ లోకి ఏసీఎల్ అనమాట అంటే ఈ యాంటీరియర్ క్రూషియేట్ లెగమెంట్ కానీ, పీసీఎల్ కానీ టేర్ అయితే దాన్ని వేరే దగ్గర నుంచి ఇంకొక లెగమెంట్ తీసి మనం రీప్లేస్మెంట్ చేసే ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. దాని తర్వాత రిహాబిలిటేషన్ అనమాట అంటే 6 weeks to 2 months దాకా కొంచెం ఫిజియోథెరపీ, రెగ్యులర్ గా ఆర్ఓఎం అంటే రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ ఎక్సర్సైజెస్ అవి చేసుకుంటా ఉంటుంటే దీని నుంచి రికవర్ అవ్వచ్చు. అవి స్పోర్ట్స్ ఇంజరీస్ గురించి. ఓకే సార్, నెక్స్ట్ మనకి చాలా మందిలో చూస్తున్నాం భుజాల నొప్పులు అంటూ ఉంటున్నారు కదా సార్. అంటే పిల్లలు స్కూల్ బ్యాగ్స్ అని పేరెంట్స్ అనుకుంటారు, లేదంటే పెద్దవాళ్ళకి కూడా పని ఎక్కువ చేయడం వల్ల దాని ద్వారా భుజాల నొప్పులు అంటున్నారు. అసలు భుజాల నొప్పులు రావడానికి గల కారణాలు ఏంటి, తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి సార్? ఓకే అమ్మా, అంటే ఇందులో భుజాల నొప్పి అనేది ఏంటంటే మీరు చెప్పినట్టుగా పిల్లలకు వచ్చేది, లేకపోతే కొంచెం యంగ్ ఏజ్ లో వచ్చేది అంటే కొంచెం మీరు అన్నట్టు వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల కానీ, లేకపోతే మజిల్ స్పాజమ్స్ వల్ల కానీ, లేకపోతే ఏదైనా డెఫిషియన్సీ వల్ల, ఇందాక చెప్పినట్టుగా డెఫిషియన్సీ వల్ల రావచ్చు. కాకపోతే పెద్దవాళ్ళలో అంటే మెయిన్గా డయాబెటిక్స్లో అంటే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళలో మాత్రం భుజం నొప్పి అనేది మనకి తరచూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. వాళ్ళకి ఒక టిపికల్ టైప్ ఆఫ్ ప్రజెంటేషన్ ఉంటుంది అనమాట. అంటే ఏదో కొంతమంది ఎలా వస్తారంటే, నేను ఇప్పుడు ఫీమేల్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, నా జాకెట్ నేను హుక్స్ పెట్టుకోలేకపోతున్నాను, కొంచెం కోమ్ చేసుకోలేకపోతున్నాను, ఇలాంటి సిమ్టమ్స్తో కూడా మనకు ప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు మేల్ పేషెంట్స్ ఉన్నారంటే షర్ట్ బటన్స్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ఇట్లా చెప్తా ఉంటారు. అంటే వాళ్ళకి ఈ మూమెంట్ అనమాట అంటే ఇంటర్నల్ రొటేషన్ అంటారు, షోల్డర్ దగ్గర వచ్చేది. ఈ మూమెంట్ అబ్డక్షన్ అంటారు అనమాట. అంటే ఈ చేతిని ఇక్కడ నుంచి ఇక్కడ ఇలాగ ఎత్తడం అనమాట. ఈ మూమెంట్స్ అనేవి ఎక్కువగా డిస్టర్బ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా చేస్తున్నప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది. దాన్ని టిపికల్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫ్రోజన్ షోల్డర్ అంటారు అనమాట. అంటే ఎడెసివ్ క్యాప్సులైటిస్ అంటారు. అది దేని వల్ల వస్తుంది అంటే, మనకి షోల్డర్ లోపల ఉండే క్యాప్సూల్ ఉంటుంది. అంటే ఏంటంటే షోల్డర్ జాయింట్ ఇలా పట్టుంచేలాగా ఒక క్యాప్సూల్ ఉంటుంది, అది థిక్ అవడం వల్ల వస్తుంది అనమాట. దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం అనమాట. మనం జనరల్గా టెర్మినాలజీ యూజ్ చేసుకోవాలంటే ఫ్రోజన్ షోల్డర్ అంటారు. ఇది జనరల్గా చూస్తే కొంచెం థైరాయిడ్ ఉన్న పేషెంట్స్లో కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళ పేషెంట్స్లో కానీ కొంచెం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఇది ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది సెల్ఫ్ రిమిటింగ్ డిసీజ్ అనమాట. అంటే దానంతటా అది దీంట్లో కొన్ని స్టేజెస్ ఉంటాయి. ముందు ఏంటంటే పెయిన్ఫుల్ స్టేజ్ ఉంటుంది. పెయిన్ఫుల్ స్టేజ్లో ఏంటంటే బాగా పెయిన్, ఇందా చెప్పినట్టుగా మూమెంట్స్ చేస్తున్నప్పుడు కానీ వాటప్పుడు పెయిన్ ఎక్కువగా ప్రజెంట్ చేస్తారు. అట్లాంటప్పుడే కొంచెం జాగ్రత్త తీసుకుని ఫిజియోథెరపీ చేయించుకుంటే తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రోజన్ స్టేజ్ అనమాట. అంటే ఏంటంటే ఫ్రీజ్ అవుతుంది, ఒకనొక పొజిషన్ లో ఫ్రీజ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, పట్టేసినట్టుగా ఉండడం అట్లాంటివి ఆ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. ఆ తర్వాత థాయింగ్ ఫేజ్ అనమాట. అంటే కొంచెం రిలీఫ్ వస్తుంది. యాక్చువల్గా ఒక చోట ఫిక్స్ అయిన తర్వాత నుంచి రిలీఫ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో సెల్ఫ్ రిమిటింగ్ అంటారు. వీటికి మామూలు రెగ్యులర్ గా వచ్చే మనం మెడికేషన్స్ వాడచ్చు. అంటే ఎన్ఎస్ఏడ్స్, అవి డయాబెటిక్ కంట్రోల్ ఒకటి మెయింటైన్ చేయాలి. దాంతోపాటు రెగ్యులర్ ఫిజియోథెరపీ అనమాట. అంటే ఏదైనా పెండులం ఎక్సర్సైజెస్ కానీ, కొంచెం వాల్ వాకింగ్ కానీ ఎక్సర్సైజెస్ ఉంటాయి. దీంతో పాటు ఇప్పుడు షోల్డర్ జాయింట్ లోకి ఇంజెక్షన్స్ ఇచ్చే టెక్నిక్స్ కూడా వచ్చినాయి మనకి. అంటే ఏదో స్టెరాయిడ్ ఇంజెక్షన్ కానీ, లేకపోతే జాయింట్లు ఇందా చెప్పినట్టు పిఆర్పి ఇంజెక్షన్ చేయొచ్చు. ప్లస్ ఇక వీటితో కూడా అవ్వట్లేదు అనుకుంటే బాగా పెయిన్ఫుల్, అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మెడికేషన్తో కానీ, లేకపోతే ఫిజియోథెరపీతో కానీ వీటితో రిలీఫ్ రాలేదు అనుకుంటే అప్పుడు మనం సర్జికల్గా అంటే ఆర్థ్రోస్కోపిక్ గా ఆ క్యాప్సూల్ థిక్నెస్ అనేది కొంచెం రిలీజ్ చేస్తే, అంటే ఏదైనా ఆర్థ్రోస్కోపిక్, జనరల్ అనస్థీషియాలో కొంచెం షార్ట్ సెడేషన్ లో మ్యానిపులేషన్ అంటారు, దాని ద్వారా క్యూర్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఏది కూడా కంప్లీట్ ఒకేసారి సర్జరీకి వెళ్ళకుండా స్టేజ్ వైజ్ డిపెండ్స్ అపాన్ ద స్టేజ్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. మా మాస్టర్ తెలుగు టీవీ ప్రేక్షకులకి, అలాగే మేము పిలిచిన వెంటనే మా స్టూడియోకి వచ్చి మాకు ఎంతో చక్కగా క్లారిటీగా అర్థమయ్యే రీతిలో మా ప్రేక్షకులందరికీ వివరించినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ధన్యవాదాలు.
థ్యాంక్ యూ అండి. మాస్టర్ తెలుగు టీవీ ద్వారా నేను ఇలాగా ప్రేక్షకులకి లేకపోతే చాలా మందికి ఉన్న సమస్యల్ని కొంతవరకు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పానని అనుకుంటున్నాను. మీరు కూడా మంచి క్వశ్చన్స్ అడిగారు నన్ను. అంటే ఇన్ జనరల్ అందరికీ ఉండే ప్రాబ్లమ్స్ అనమాట ఇవన్నీ. రెగ్యులర్ గా వచ్చి వాళ్ళకి ఏంటంటే ఏదో డిఫరెంట్ పనుల ద్వారా హాస్పిటల్ దాకా రాలేకపోయినా సరే వాళ్ళకి కొంతవరకు మనం నాలెడ్జ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇచ్చానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.